చిన్న సజెషన్ అండి. నేను ఒక యోగా టీచర్‌ని. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా నేనైనా కూడా స్టార్టింగ్‌లో నేను కూడా అలాగే ఉండేదాన్ని. చాలా సెన్సిటివ్ మైండ్ పెట్టుకొని ఎవరితో ఎలా ఉండాలో తెలిసేది కాదు. ఎవరు ఏమని చెప్పినా కూడా దాన్ని మైండ్‌కి తీసుకొని బాగా అంటే డిప్రెషన్‌కెళ్ళిపోయేదాన్ని. ఒక బుద్ధుడు సెంటెన్స్ ఒకటి విన్నాను నేను. దాన్ని ఫాలో అయ్యి అది బావుంది. మీకు కూడా షేర్ చేద్దామనిపించింది చేస్తున్నా. అయితే బుద్ధుడు ఒకరోజు ఒక అడవిలో కూర్చొని అతను ధ్యానం చేసుకుంటున్నాడు. అతని చుట్టూ ఒక 10 మంది, 20 మంది కూర్చొని వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. ఆ పక్కకే ఒక 10 మంది కూర్చొని వీళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఎంత డిస్టర్బ్ చేసినా వీళ్ళైతే కళ్ళు ఓపెన్ చేసి చూడట్లేదు. వాళ్ళ కల్లా చూసుకోకుండా వీళ్ళు పాటికి వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటానే ఉన్నారు. 1 అవర్ చేశారు, 2 అవర్స్ చూశారు, ఈవినింగ్ వరకు కూడా చూశారు. ఆ తర్వాత ఈవినింగ్ వరకు వాళ్ళకే నోరు నొప్పేసి వాళ్ళు కాసేపు ఆపేశారు. ఆపేసిన తర్వాత దాంట్లో వీడికి కాకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని తీసుకొని వాళ్ళు మెడిటేషన్ అయిపోయిన తర్వాత మరీ వీళ్ళు ఇంతసేపు డిస్టర్బ్ చేశాం గదా మేము, అయినా మీరు కూర్చొని అలాగా మెడిటేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు మా సౌండ్లంతా వినిపించలేదా మీకని అడిగారంట. అయితే నువ్వు నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చావు. ఆ గిఫ్ట్ ఏమో నాకు నచ్చలేదు. అప్పుడు నేను ఆ గిఫ్ట్‌ని నాకొద్దు, నాకు నచ్చలేదన్నాను. నువ్వేం చేస్తావని అడిగాడంట. నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడంట. అంతే. ఇప్పుడు కూడా అంతే జరిగింది. ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాను. మెడిటేషన్ చేసుకున్నాను. నువ్వు నీ గిఫ్ట్ నువ్వు తీసుకున్నట్లే నీ మాటలన్నీ కూడా అవి నీకే ఉంటాయని చెప్పాడు బుద్ధుడు.